ఇజ్రాయెల్ హమాస్ మధ్య మొదలైన యుద్ధం ఇప్పుడు పశ్చిమాసియాను వణికిస్తుంది. గతేడాది అక్టోబర్ 7న మొదలైన యుద్ధంలో ఇజ్రాయెల్ ఇప్పుడు 7 శత్రువులతో పోరాడుతుంది. ఓవైపు వాటితో ఒంటరి పోరాటం చేస్తూనే ఇప్పుడు ఇరాన్తో యుద్ధానికి సిద్ధమంటుంది. దాదాపు 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రెండు దేశాలు ఇప్పుడు ప్రత్యక్ష యుద్ధానికి సై అంటున్నాయి. ఇప్పటికే ఒకరిపై మరొకరు ప్రతీకార దాడులకు పాల్పడగా ప్రత్యక్ష యుద్ధం కోసం కూడా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. దీంతో పశ్చిమాసియాలో ఎప్పుడు ఏం జరుగుతుందోననే టెన్షన్ మొదలైంది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న పోరు ఇప్పుడు పశ్చిమాసియా మొత్తం వ్యాపించింది. హమాస్ హిజ్బుల్లాలకు మద్దతుగా ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు చేసింది. అక్టోబర్ 1న ఇరాన్ తమ దేశంపై క్షిపణుల వర్షం కురిపించింది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ 100 ఫైటర్ జెట్లతో వెళ్లి దాడి చేసింది. ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల తయారీ కేంద్రాలే లక్ష్యంగా చేసిన దాడులతో అవి మళ్లీ తిరిగి పనిచేసేందుకు దాదాపు 2 ఏళ్లు సమయం పట్టే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ చేసిన దాడికి తమ శక్తిని రుచి చూపిస్తామని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ స్పష్టం చేశారు. ఎలాంటి దాడులు చేయాలనే అంశంపై సైన్యం ప్రణాళికలు రచిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య పూర్తిస్థాయి యుద్ధం జరిగే ప్రమాదం ఉందా అనే ఆందోళన చాలా మందిలో వ్యక్తమవుతోంది. కానీ ఖమేనీ వ్యాఖ్యలను ఇరాన్పై ఇజ్రాయెల్ చేసిన ప్రతీకార దాడుల తీరును పరిశీలిస్తే రెండు దేశాల మధ్య పూర్తిస్థాయి యుద్ధం జరిగే ముప్పు తక్కువ అనే రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతేడాది హమాస్ దాడితో మొదలైన యుద్ధంలో తాము 7 శత్రువులతో పోరాడుతున్నామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. గాజాలో హమాస్, లెబనాన్లో హిజ్బుల్లా, యెమెన్లో హౌతీలు, వెస్ట్ బ్యాంకులో ఉగ్రవాదులు, ఇరాన్, ఇరాక్, సిరియాలకు చెందిన షియా మిలిటెంట్లు, వారిలో హిజ్బుల్లా, హౌతీ, షియా మిలిటెంట్లు, ఇరాన్ ప్రాక్సీలు, ఇలా ఒకవైపు వీరందరితో పోరాడుతూ మరోవైపు ఇరాన్తో నేరుగా యుద్ధంలోకి దిగడం ఇజ్రాయెల్కు అంత కలిసొచ్చే అంశం కాదు. ఏడాది కాలంగా నెలకొన్న యుద్ధ వాతావరణంతో ఇజ్రాయేలీలు విసిగిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో పూర్తిస్థాయి యుద్ధం అంటే ప్రజల నుంచి మద్దతు ఉండదు. ఇక ఇజ్రాయెల్తో పోలిస్తే సంఖ్యలో ఇరాన్ వద్ద భారీగా క్షిపణులు, డ్రోన్లు ఉన్నా పటిష్టమైన ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ ముందు వాటి శక్తి తక్కువే. అక్టోబర్ 1న జరిపిన దాడితోనే ఇరాన్కు ఆ విషయం అర్థమైంది. కాబట్టి రెండు దేశాలు ఇలాగే అప్పుడప్పుడు ప్రతీకార దాడులతో సరిపెట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇరాన్ వద్ద 2000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలపైన కూడా దాడులు చేయగలిగే పలు శ్రేణుల క్షిపణులు 3500 దాకా ఉన్నాయి. అందులో కొన్ని 500 కిలోల బరువున్న ఆయుధాలను కూడా మోసుకెళ్లగలవు. ఇటీవలే ఫతా పేరుతో హైపర్సానిక్ క్షిపణులను కూడా రంగంలోకి దించింది. వేల సంఖ్యలో డ్రోన్లను కూడా అభివృద్ధి చేసుకుంది. ఇరాన్ క్షిపణుల్లో చాలా వరకు ఇజ్రాయెల్లోని వివిధ ప్రాంతాలపై దాడులు చేయగల సామర్థ్యం ఉన్నవి. మరోవైపు ఇజ్రాయెల్ దగ్గర 4800 నుంచి 6500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం ఛేదించగల అత్యంత అధునాతనమైన, శక్తివంతమైన క్షిపణులున్నాయి. ఇజ్రాయెల్ వద్ద ఉన్న హెరాన్ డ్రోన్లు నిరంతరాయంగా 30 గంటల పాటు ప్రయాణించగలవు. ఇక ఇజ్రాయెల్ దగ్గర 90 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్ దగ్గర ప్రస్తుతానికి అణ్వాయుధాలు లేవు గాని వారి అణు కార్యక్రమం చాలా అడ్వాన్స్డ్ దశలో ఉంది. పౌర అవసరాల నిమిత్తమే అణు కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెబుతున్న ఇరాన్ వద్ద 4 అణ్వాయుధాలు తయారు చేయడానికి సరిపడా అణు పదార్థం ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి అణు సంస్థ చెబుతోంది. ఇక ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన గగనతల రక్షణ వ్యవస్థలను కలిగి ఉన్న దేశం ఇజ్రాయెల్. ఆ దేశ ఐరన్ డోమ్, డేవిడ్ స్లింగ్, యూరో వ్యవస్థలు ఉన్నాయి. గతంలో ఇరాన్ కురిపించిన క్షిపణులు, డ్రోన్ల వర్షాన్ని ఇజ్రాయెల్ వీటి ద్వారానే సమర్థంగా ఎదుర్కొంది. ఇక ఇరాన్ విషయానికొస్తే ఆ దేశం రష్యన్లు రూపొందించిన S-200, S-300లతో పాటు స్థానికంగా అభివృద్ధి చేసుకున్న బవర్ 373లపై ఆధారపడింది. కానీ తాజా దాడితో ఇజ్రాయెల్ ఆ వ్యవస్థలను ఛేదించి మరీ ఇరాన్కు తీవ్ర నష్టం వాటిల్లేలా చేసింది. యుద్ధంలో సైనిక సామర్థ్యం, యుద్ధ ట్యాంకులు ఇరాన్ దగ్గరే ఎక్కువగా ఉన్నా టెక్నాలజీ, రక్షణ ఖర్చు, బాలిస్టిక్ క్షిపణులు, అణ్వాయుధాలతో పోలిస్తే ఇజ్రాయెల్ చాలా ముందు దశలో ఉంది. దాదాపు 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రెండు దేశాలు యుద్ధానికి దిగితే దాని ప్రభావం చాలా ప్రాంతాలపై పడే అవకాశం ఉంది.